జై శ్రీరామ్. అందరికీ పరమేశ్వరుడు యొక్క ఆశీస్సులు ఎల్లవేళ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఇప్పుడు చూడబోయే క్షేత్రం ద్రాక్షారామం. ఇక్కడ భీమేశ్వర స్వామి వారు అలాగే మాణిక్యాంబ దేవి అమ్మవార్లు కొలువై ఉన్నారు. ఇక్కడికి మనం రాజమండ్రి నుంచి కానీ అలాగే కాకినాడ నుంచి కానీ లేదు రావులపాలెం నుంచి కానీ మనం రావచ్చు. బస్సులు కానీ అలాగే ట్రైన్ అయితే అనపర్తిలో దిగి రావచ్చు, దగ్గరగానే ఉంటుంది. లేకపోతే కాకినాడలో ట్రైన్ దిగి రావచ్చు. ఇటువంటి ఈ మహాక్షేత్రం అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి అయితే మనకి పంచారామాలు ఉన్నాయి. 5 ఆరామాలు: అమరావతి, పాలకొల్లు, భీమవరం, సామర్లకోట, ఇలాగే ద్రాక్షారామం. అందులో ఒక విశేషమైనటువంటి ఆరామం ఈ భీమేశ్వరుడు ద్రాక్షారామం. ఇక్కడ అమ్మవారి పేరు మాణిక్యాంబ, ఈవారి పేరు భీమేశ్వరుడు. అక్కడ చూడండి, చక్కగా సూర్యుడు శిఖరాన్ని తాగుతున్నట్లేదు. అంతటి వైభవోపేతమైనటువంటిది ఈ యొక్క దేవాలయం. చాలా బాగుంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ఎడం చేతి పక్కన తిరగగానే స్ట్రైట్గా మనం వెళ్తే ఎదురుకుండా సప్తమాతృకులు ఉంటారు. అలాగే ఈ పక్కన ఉపదేవతలందరూ కూడా కొలువై ఉన్నారు. అలాగే మనం ఇంకా చూసుకోగలిగితే అమ్మవారు కానీ అయ్యవారు కానీ ఇక్కడ అద్భుతమైనటువంటి ప్రతిరూపాలుగా కొలువై ఉంటారు. ఇవి సప్తమాతృకులు. మీరు గమనించండి, ఈ ద్రాక్షారామంలో భీమేశ్వర స్వామి వారు ఉండేటువంటి ప్రతిరూపం శివలింగం ఆజానుబాహుడు అంటారు చూసారా, అంత పెద్ద లింగం, అంత పొడుగు ఉంటుంది లింగం. అటువంటి ఆ లింగాన్ని దర్శనం చేసుకోవాలి అంటే 2 మార్గాలు: కింద నుంచి వెళ్ళాలి, పైనుంచి వెళ్ళాలి. ఆ లింగం దగ్గరికి వెళ్ళి స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నానికి అవకాశం ఉంది, కానీ ఫోటో వీడియో తీయడానికి మాత్రం అవకాశం లేనందున మీకు మేము చూపించలేకపోతున్నాం. ఇప్పుడు అమ్మవారి యొక్క దర్శనం వస్తుంది. అమ్మవారిని కూడా దర్శనం చేసుకోండి. అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందండి. జై శ్రీరామ్.